యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం బదులే కోరని పవిత్ర బంధం ఇది అన్నా చెల్లెళ్ళ అనుబంధం అనుబంధం యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం అంబలితానై కంబళితానై పెంచేటి అన్నా ఆప్యాయతలో అతను కన్న తల్లి కన్నా మిన్నా హృదయమే ప్రమిదగా అనురాగపు సమిధగా హృదయమే ప్రమిదగా అనురాగపు సమిధగా వెలిగించెను చెల్లి రూపం తన కంటి దీపం యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం బదులే కోరని పవిత్ర బంధం ఇది అన్నా చెల్లెళ్ళ అనుబంధం అనుబంధం పద్మగారు ఉన్నారా ఇంట్లో? మీరెవరు మేడం? నా పేరు కమల. మీ మేడంకి బాగా తెలుసులే. కమల గారు వచ్చారని చెప్పు. మేవంతా ఒక ఊరి వాళ్ళమే. నాకు రాము పద్మలు బాగా తెలుసయ్యా. వెళ్ళి చెప్పు. అది రాము గారు ఇక్కడ లేరండి, ఊరెళ్ళిపోయారు. రామునా? ఊరెళ్ళిపోయాడా? అవును మేడం. ఇప్పుడు ఇక్కడ లేరు, ఊళ్ళోనే ఉన్నారు. రాము అసలు ఇక్కడికి ఎప్పుడొచ్చాడు?
అది అదే మేడం. అసలు అసలు ఆయన ఇక్కడికి రాలేదు, ఊర్లోనే ఉన్నారు. మరిప్పుడే కదా వచ్చారన్నట్టు అన్నావు. ఏం లేదు మేడం, కంగారులో ఏదో ఆలోచిస్తూ అలా అనేశాను. ఆయన అసలు ఇటువైపు రాలేదు, ఇప్పుడు ఆ ఊర్లోనే ఉన్నారు. సర్లే, ముందెళ్ళి మీ మేడంకి చెప్పు నేనొచ్చానని. అలాగే, మీరు మీరు ఇక్కడే ఉండండి మేడం, నేను కనుక్కొని వస్తాను. అదేంటి? సారీ మేడం, ఏమీ అనుకోవద్దు. ఈ మధ్య మేడం గారు తెలుసంటూ చాలామంది వచ్చి ఆవిడని ఇబ్బంది పెడుతున్నారు. అందుకే ఆవిడ గారు పర్మిషన్ లేకుండా లోపలికి ఎవరిని పంపించొద్దని ఈ మధ్య స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు. అందుకని. అలాగా, సరే నీ ఇష్టం. నేనిక్కడే ఉంటాను, వెళ్ళి చెప్పిరా. ఓకే మేడం. మేడం, ఏంటి, మళ్ళీ ఇంకెవరన్నా వచ్చారా? లేదు మేడం, నేను లోపలికి వెళ్ళడానికి వీల్లేదని చెప్పాను. మీ ఊరు కమల గారు మిమ్మల్ని కలవడానికి వచ్చారు. కమల? అవును మేడం. ఇప్పుడు ఎక్కడుంది? గేట్ దగ్గరే నిలబడి ఉన్నారు మేడం. మిమ్మల్ని కనుక్కొని గానీ లోపలికి పంపనని అన్నాను. అయితే నేనున్నానని చెప్పేశావన్నమాట. అది అది నీకెన్నిసార్లు చెప్పాలి? అది కాదు మేడం, అసలు ఆవిడ సరిగ్గా మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. ఆవిడ కారులోంచి దిగడంతో మీ స్నేహితురాలేమో అని అనుకున్నాను. మీరు ఇంట్లో ఉన్నారని నేను చెప్పాకే ఆవిడ రాము గారి గురించి మీ గురించి మాట్లాడారు. లేకపోతే మీరు ఇక్కడున్నారని చెప్పేవాడిని కాదు. ఏడ్సావులే, ఇప్పటికి చేసేదేముంది? లోపలికి రమ్మని చెప్పు. ఈవిడ గారికి వేరే పని పాట ఉండదు. ఆ మధ్య వస్తానంటూ బెదిరించి ఊరుకుంది. ఇప్పుడు ఏకంగా ఇక్కడికి దిగిపోయింది. కొంప తీసి అన్నయ్య ఇక్కడున్నాడని తెలిసిపోలేదు కదా? లేదు మేడం, నేను చెప్పేశాను. ఆయన అసలు ఇటువైపు రాలేదని, ఊళ్ళోనే ఉన్నారని చెప్పేశాను. నిజంగా అలా చెప్పావా? చెప్పాను మేడం. ఇన్నాళ్లకు ఒక మంచి పని చేశావు. ఇక ముందు కూడా ఎవరడిగినా ఆయన అసలు ఆ ఊరోజులు ఇక్కడికి రానే రాలేదని చెప్పు. అర్థమైందా? అలాగే మేడం, అర్థమైంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన గారు ఇక్కడున్నాడని ఆవిడికి తెలియకుండా జాగ్రత్త పడాలి. ఆ సంగతి నేను చూసుకుంటాను గాని నువ్వు వెళ్ళి ఆవిడని పంపించు. ఓకే మేడం. చెప్పాను మేడం, రమ్మన్నారు. థ్యాంక్ యూ. ఆ రాంబాబు ఏమీ తినడం లేదు. అమ్మగారిని చూడాలని ఒకటే గోల. ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు? ఆ సంగతి నేను చూసుకుంటాను కదా. ఎవరో పెద్దవాళ్ళు వస్తే ఇప్పుడైనా ఇవన్నీ మాట్లాడేది. వెళ్ళు, బయటికెళ్ళు. మళ్ళీ నేను పిలిచేదాకా రావద్దు. వెళ్ళు, వెళ్ళమంటున్నాను కదా. రాంబాబు అంటోందేంటి? అబ్బే ఏం లేదు మేడం, అది అది మా ఇంట్లో ఓ తోటమాలు ఉన్నాడు. అతని పేరు రాంబాబు. బాగా జ్వరం వచ్చి అవుట్ హౌస్లో ఉన్నాడు. అతని గురించి అన్నమాట మా ఆయా మాట్లాడేది. అంతే. తోటమాల? అవును మేడం. మీరు వెళ్ళండి మేడం. అమ్మగారు మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆ, రండి అమ్మాయి గారు, మీరొచ్చారని తెలిసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. వంట మనిషికేవో పనులు పురమాయించి బయటికి రావాలనుకుంటున్నాను. ఇంతలోనే మీరొచ్చేశారు. ఆలస్యమైంది, ఏమీ అనుకోకండే. భలేదానివే, ఏదో కొత్త మనిషిలాగా ఈ మర్యాదలన్నీ దేనికి?
చెప్పా పెట్టకుండా ఇలా వచ్చేసాను. ఏవీ అనుకోవద్దు. భలే వాళ్లే. ఇందులో అనుకోవడానికే ఉంది. అయినా మీరెప్పుడు ఇంతే కదా అమ్మాయి గారు. ఊళ్ళో ఉన్నప్పుడు కూడా అంతే. చెప్పా పెట్టకుండా ఇలాగే సర్ప్రైజ్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇంకా అల్లరి మానలేదన్నమాట. ఈ మధ్య రాము బాగా గుర్తొచ్చాడు. ఊర్లో ఎలా ఉన్నాడో ఏంటో. నిన్నీ మధ్య కలవనే లేదు. ఆ విశేషాలు కనుక్కుందామని ఇలా వచ్చాను. ఆ, అన్నయ్య అన్నయ్య అక్కడే ఉన్నాడు. బానే ఉన్నాడు. ఆ మధ్య ఉత్తరం కూడా రాయించాడు పూజారి గారితో. నేను చదివాను. ఇక్కడికి రాడా? లేదు, అక్కడికి నేను ఎన్నోసార్లు ఉత్తరాలు రాశాను రమ్మంటూ. ఉహుం. మీకు తెలుసు కదా అమ్మాయి గారు అన్నయ్య సంగతి. తను ఏదైనా అనుకుంటే అంతే, ఎవ్వరి మాట వినడు. అవును, ఒట్టి మొండిగటం. కూర్చోండి అమ్మాయి గారు, నేను ఈలోగా కాఫీ పట్టుకొస్తాను. అబ్బే, అవేమీ వద్దు. నేనింటి దగ్గర తీసుకొని వచ్చాను. నిన్ను చూడాలని బాగా అనిపించింది. ముందు నీ సంగతి, మీ అన్నయ్య సంగతి చెప్పు. నువ్వు కూడా కూర్చో. ఇప్పుడు చెప్పు, ఏంటి సంగతులు? మీ వారింకా రాలేదా? ఏది, వస్తాను వస్తాను అంటారు తప్పితే రారు పెట్టరు. ఎన్నిసార్లు ఫోన్లు చేసి చెప్పాను. ఆయనకి ఆయన పనే ముఖ్యం కానీ నేను కాదు. అదేం కాదులే, ఏదో ముఖ్యమైన పని ఉండుంటుంది. అందుకే అక్కడే ఉండిపోయారు. అవునమ్మాయి గారు, ఆయన ఎప్పుడెప్పుడు వస్తారా, ఆయన రాగానే మిమ్మల్ని డిన్నర్కి ఎప్పుడెప్పుడు పిలవాలా అని నేను ఆత్రపడిపోయాను. ఎక్కడా ఆయన గారు పడనివ్వలేదు. మిమ్మల్ని ఇప్పటిదాకా పిలవకపోవడానికి అదే కారణం అమ్మాయి గారు. భలేదానివే. అయినా నేనిక్కడికి రావడానికి నువ్వు నన్ను పిలవాలా? మనలో మనకి ఇవన్నీ ఏంటి? ఇవాళ చూడు, నేనే వచ్చేయలేదు. అవునవును, మీకు అలాంటివేవీ ఉండవు. నాకు తెలుసు కదా. ఊళ్ళో ఉన్నప్పుడు కూడా అంతే, ఏదీ పట్టించుకునేవాళ్ళు కాదు. అయినా ఏదో మా తృప్తి కోసం ఆయన గారు ఇక్కడికి వచ్చాక మిమ్మల్ని కుమార్ గారిని ఓ రోజు డిన్నర్కి ఇంటికి ఫార్మల్గా ఇన్వైట్ చేయాలని అనుకున్నాను. కుమార్ గారు, అదే మీ ఆయన గారు. బాగున్నారా అమ్మాయి గారు? ఊర్లోనే ఉన్నారా? ఆ? ఆహా, లేరు, బయటికెళ్ళారు. అలాగా, ఏ ఊరు? అది అది మీరు తోడు వెళ్ళలేదా అమ్మాయి గారు? అంటే అది నాకిక్కడ పనులతో కుదరలేదు. ఆయన వెళ్ళారు. ఎప్పుడొస్తారో? వచ్చేస్తారు. ఆయన రాగానే మళ్ళీ మీరిద్దరూ కలిసి మా ఇంటికి డిన్నర్కి రావాలమ్మాయి గారు. మా ఆయనగారు రాక కోసం ఎదురు చూస్తూ కూచుంటే యుగాలే గడిచిపోతాయి. మీ వారు రాగానే మీరిద్దరూ కలిసి మా ఇంటికి డిన్నర్కి రండి. ఇంకేంటమ్మాయి గారు కబుర్లు? అవును, మీకు అమ్మాయి గాని అబ్బాయి గాని? మాకు పిల్లలు లేరు. అదేంటమ్మాయి గారు, అయినా ఎవరైనా ఇంత ఆలస్యం చేస్తారా? అది అది నీతో ఈ విషయం ఎలా చెప్పాలో అర్థం కాక ఇప్పటిదాకా తటపటాయించాను. అయినా ఈ విషయం అందరికీ తెలుసు. నీ దగ్గర దాచడం దేనికి? చెప్పేస్తాను. ఏ విషయం అమ్మాయి గారు? అది అది నేను నేను విడాకులు తీసుకున్నాను. అమ్మాయి గారు? అవును. అదేంటమ్మాయి గారు? అదంతా ఓ పెద్ద కథలే. తర్వాత ఎప్పుడైనా తీరిగ్గా చెప్తాను. అదంతా నీకెందుకులే చెప్పడమని నేనిప్పటిదాకా వెనకాడాను. ఏంటమ్మాయి గారు మీరు మాట్లాడేది? అదంతా ఓ పెద్ద కథ అంటున్నాను కదా, తర్వాత తీరిగ్గా చెప్తాను. ఇప్పుడు ఇంకేమైనా విషయాలు మాట్లాడు.
మీరు నిజంగానే చెప్తున్నారా ఇదంతా జోకా? విన్నవాళ్ళకి ఇదంతా జోకులానే అనిపిస్తుంది. యాక్చువల్లీ లైఫ్ హ్యాస్ ప్లేడ్ ఎ వెరీ బిగ్ ప్రాక్టికల్ జోక్ విత్ మీ. ఏంటమ్మాయి గారు ఈ వేదాంతం? అసలు మీరు మాట్లాడేదేది నాకు అర్థం కావడం లేదు. అందుకే తర్వాత తీరిగ్గా చెప్తానంటున్నాను. నీ విషయం చెప్పు. అయితే మీరిప్పుడు మిసెస్ కుమార్ గారు కాదన్నమాట. కాదు. అయితే ఇదంతా నిజంగా నిజమేనన్నమాట. ఎందుకలా చేశారమ్మాయి గారు? అసలు మీకంత అవసరం ఏమొచ్చింది? వినటానికి నాకెంత బాధగా ఉందో తెలుసా? ఆ మధ్య ఎవరో దీని గురించి చెప్తే నేను నమ్మలేదు. అదంతా పెద్ద రూమర్ అని కొట్టిపారేశాను. ఇప్పుడు మీరే చెప్తుంటే ఆశ్చర్యపోతున్నాను. ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. అసలు మీరిలా చేశారంటే ఊర్లో ఎవరూ నమ్మరు. ప్లీజ్ పద్మ, ఇప్పుడు ఆ విషయాలన్నీ వద్దు. జరిగిందేదో జరిగిపోయింది, పక్కన పెట్టు. నీ సంగతి చెప్పు. మీ బాబు ఎలా ఉన్నాడు? వాడికే బానే ఉన్నాడు. నాకు మీ గురించే బాధగా ఉంది. దాని గురించి ఆలోచించుకో. ఇదంతా నేను ఇష్టపడే చేశాను. ఇప్పుడు చాలా ఆనందంగానే ఉన్నాను. నా గురించి బాధపడాల్సిన పని లేదు. మీరెప్పుడూ ఇలాగే అంటారు. మీ గురించి మీరు ఆలోచించుకోరు. మీరా మాట అన్నంత తేలిగ్గా మేము ఈ విషయాన్ని తీసుకోలేం అమ్మాయి గారు. అన్నయ్య కూడా ఇంతే. అయ్యో, నేనే అనవసరంగా ఈ టాపిక్ రైజ్ చేశాను. మిమ్మల్ని చాలా బాధ పెట్టినట్లున్నాను. సారీ అమ్మాయి గారు. పర్వాలేదు. మీరెంతో ప్రేమతో నన్ను వెతుక్కుంటూ ఇక్కడి దాకా వచ్చారు. నేనేమో మీ మూడ్ పాడు చేసి పెట్టాను. నా సంగతి వదిలే. రాము విశేషాలు చెప్పు. ఆ ఊర్లో ఏం విశేషాలుంటాయమ్మాయి గారు? ఏమీ లేవు. నేను ఎన్నిసార్లు ఇక్కడికి రమ్మన్నా అన్నయ్య ఇటువైపుకి రాలేదు. ఏం చేస్తాను? పెళ్లి చేసేసి చేతులు దులిపేసుకున్నాడు. ఆ తర్వాత ఈ చెల్లెలు గుర్తొస్తే కదా. అదేం లేదులే పద్మ. పెళ్ళయ్యాక ఇటువైపు రావడానికి మొహమాట పడి ఉంటాడు. ఇక్కడికొచ్చి నిన్ను ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని మానుకొని ఉంటాడు. అంతకుమించి ఇంకేమీ ఉండదు. నువ్వంటే రాముకి పంచప్రాణాలు. అవునవును, నా ఇబ్బందులన్నిటి గురించి ఆలోచించే ఈ ఊరు రాలేదు. ఆయమా, ఆయమా, అమ్మాయి గారికి ఏదైనా టిఫిన్ తయారు చేసుకొని తీసుకొనిరా. వద్దు వద్దు పద్మ, చెప్పా కదా, ఆకలి లేదు. భలేవారే, మీరు అలాగే అంటారు. లేదు, నేను నిజమే చెప్తున్నాను. సరే, మీ ఇష్టం. కనీసం కూల్ డ్రింక్ అయినా తీసుకొనిరా. అట్టాగేనమ్మా. ఇల్లు చాలా బాగుంది. ఇంటీరియర్స్ కూడా చాలా టేస్ట్ఫుల్గా డెకరేట్ చేశారు. ఇదంతా నువ్వే చేసుకున్నావా? అవునమ్మాయి గారు, మీకు తెలుసు కదా నాకు ఇవన్నీ బాగా ఇంట్రెస్ట్. పద, అలా సరదాగా ఇల్లంతా చూసొద్దాం. అది అది ఇప్పుడు ఇప్పుడొద్దమ్మాయి గారు. అదేంటి? అది అది ఏం లేదమ్మాయి గారు, ఇల్లంతా చిందరవందరగా ఉంది. ఏ వస్తువు దాని స్థానంలో లేదు. కాస్త ఇల్లంతా సర్దాక. బాలేదానివే, చక్కగా ఉంటే ఎందుకిలా అంటున్నావు? అయినా నేనేం కొత్త మనిషినా? నేనలా ఏమీ అనుకోనులే. పద చూద్దాం. అయినా ఇల్లన్నాక అలా ఉండక మ్యూజియంలాగా ఉంటుందా ఏంటి? ఏం పర్వాలేదు, వెళదాం పద. అది అది నువ్వింకేమీ ఆలోచించుకో, పద. సరే పదండి. ఇది హాల్ అమ్మాయి గారు, రండి అలా పైకి వెళ్దాం. పైన 2 బెడ్రూమ్లు ఉన్నాయి అమ్మాయి గారు. రండి, ఈ బెడ్రూమ్ చూపిస్తాను. ఇందులో వేణు పడుకుంటాడు. అందుకే
గదంతా ఇలా చింద్రవందరగా ఉంది. పిల్లలన్న తర్వాత ఆ మాత్రం అల్లరి చేయకుండా ఉంటారా? ఇక్కడి నుంచి వ్యూ చాలా బాగుంది. అవును అవునమ్మాయి గారు. అది అవుట్ హౌస్ కదా? ఆ, ఆ, అవును. ఇందాక వస్తుంటే మీ వాచ్మెన్ చెప్పాడు, అదే ఓ చిన్న సైజ్ ఇల్లులా ఉంది. ఉమ్, ఉమ్. సర్వెంట్స్ని, వాచ్మెన్ని అందర్నీ అందులో ఉంచొచ్చు. ఇంత పెద్ద ఇంటికి ఆ మాత్రం అవుట్ హౌస్ ఉండాలి. వాచ్మెన్ చెప్పాడు, అక్కడ రాంబాబు పడుకొనున్నాడు, ఒంట్లో బాలేదని.